కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. గత 2 రోజుల క్రితం ఆశ్రమంలోని ఓ వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన వైద్య అధికారులు ఆశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో మరో 4గురికి పాజిటివ్ రావడంతో ఆశ్రమంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పాజిటివ్ వచ్చిన 5గురిని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగంలో వైద్యం అందిస్తున్నారు. మున్సిపల్ అధికారులు వృద్ధాశ్రమంతో పాటు పరిసర ప్రాంతాలని శానిటైజేషన్ చేశారు. ఏమైంది? ఇక్కడ ఏమైనా వచ్చినాయా? ఏమైనా కేసులు వచ్చినాయా? ఏమో తెలియదండి. నిన్న వచ్చినాయని తీసుకెళ్ళారు. ఎంతమందిని?